తెలుగు బడా బిగ్ నిర్మాతలకు షాక్. టికెట్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ సంచలన షరతు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, అవసరమైతే ఆర్మీని దించుతాం. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత, ప్రజలు క్షమించరు అంటూ మండిపాటు. తరుముకొస్తున్న మొంతా తీవ్ర తుఫాను, పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, తెలంగాణలో 3 రోజుల భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. తెలుగు చిత్ర పరిశ్రమపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మొంతా తుఫాన్ పై మంగళవారం హోంమంత్రి అనితతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రులు, అధికారులు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిత్యం పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ సూచించారు. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పారు. విశాఖ తదితర తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ తుఫాన్ దాదాపు 40 మందిపై ప్రభావం చూపుతోందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించాలని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాగా జనబాట కార్యక్రమంలో భాగంగా నేడు కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలో కరివెన ప్రాజెక్టు 80% పూర్తయిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. పాలమూరు ప్రజలు రేవంత్ ను ఎన్నటికీ క్షమించబోరని కవిత ఫైర్ అయ్యారు. జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా అంత శ్రమ కోర్చి ఆటోలు ఎక్కించుకొని మరి పైకి వచ్చిండ్రు. వారందరూ కోరుతున్నది ఒకటే, వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు, హైదరాబాద్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు. శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటా ఉంటారు. మరి నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి 2 రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి. ట్యాక్సులు రద్దు చేస్తామన్నారు, అది రిలీజ్ చేయండి. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి. మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి. మీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మీరు తొందరగా ఆర్డర్స్ ఇవ్వండి. రూరల్ ఆటో డ్రైవర్స్ జీవనోపాధిని కాపాడండి. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి మొంతా తుఫాను ప్రభావం, ప్రభుత్వ సన్నద్దతపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిన్నటి తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి సైక్లోన్ మోంతా రాత్రికి మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక ఈ 24 గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూలులోను, అనంతపురంలోను, శ్రీ సత్యసాయి జిల్లాలోను 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రెండవ రోజున ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్, ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. పరిశీలన చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ పరిణామం అనేది క్రమక్రమంగా మారుతూ ఉంటుంది. ఇప్పటికున్న పరిస్థితుల్లో అది కాకినాడకు సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ, కోస్తా తీరంలోనూ చాలా చోట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మోంతా ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మోంతా తుఫాను గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని, ప్రస్తుతం ఏపీలోని మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఉపరితల ఆవర్తనాలతో పాటు రాష్ట్రంలో ఉన్న నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుము సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నది. ఇక నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కొంచెం ముందుకు కదులుతూ రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అహ్మదాబాద్ లోని సోలా సివిల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ప్రకారం కుమార్తెకు చికిత్స కోసం వచ్చిన తండ్రిని ఒక మహిళా డాక్టర్ సహనం కోల్పోయి చెంపదెబ్బ కొట్టింది. నీ బిడ్డకు వైద్యం చేయను అంటూ వ్యక్తిపై డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సెక్యూరిటీ గార్డ్ అక్కడికి రావడంతో అతనిపై కూడా డాక్టర్ మండిపడింది. ఈ ఘటన అక్టోబర్ 26న జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారి తండ్రి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేయడంతో మహిళా డాక్టర్ సహనం కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమె అతనిపై ఆగ్రహంతో చెంపదెబ్బ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. मोबाइल लेके करो क्या हम नहीं पूछ मोबाइल लेके करो क्यों उधर लाइन क्यों हम नीचे करें सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ क्यों आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप उनसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीज सिक्योरिटी गार्ड तो कुछ करता ही नहीं है। इधर आ जाओ क्यों आप चिल्ला हमने आपसे बोला कि मैं आपके बच्चे का इलाज नहीं करूंगी क्योंकि आप उनसे बदतमीजी कर रहे हैं। हमने क्या बदतमीज కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని క్యూరిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఘటనపై ప్రధాన ఉపాధ్యాయుడు సిబ్బంది పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అటెండర్ యాకూబ్ బాషాపై ఫోక్సో కేసు నమోదైందని, ఈ మొత్తం వ్యవహారం అందరి నిర్లక్ష్యం ఉందని అన్నారు. బాధ్యులపై కూడా అవసరమైతే ఫోక్సో కేసు నమోదు చేయాలని సూచించారు. జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఆ నిందితుడిని గుర్తించడం, నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డాయి కాబట్టి హెడ్ మాస్టర్ కూడా సస్పెండ్ చేశారు. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. పిల్లల పేరెంట్స్కు ధైర్యం ఇవ్వాలి, పిల్లలకు ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. సోషల్ మీడియా వారేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ మండల్ పేరు కానీ ఆ స్కూల్ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. మోంతా తుఫాను సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యల్లో భాగస్వామ్యులు కావాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని షర్మిల సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడటం మన అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే మన కర్తవ్యమని తెలిపారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ లోనే కవిత నడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కవిత చేపట్టిన జనం బాట యాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు కవిత ఎవరు, జాగృతి ఏంటి అని ప్రశ్నించారు. కవిత జనం బాట యాత్ర తిహార్ జైలుకు దారితీస్తుందని, 3-4 ఏళ్లలో ఆమె ఆశయం నెరవేరుతుందని ఎద్దేవా చేశారు. గతంలో కాంట్రాక్టర్లు ఆమె వేధింపులకు భయపడి పారిపోయారని ఆరోపించారు. ఈ పర్యటనలో తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతోనే ఆమె ప్రజల్లోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 190 ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లాప్తో ఫార్మాట్లో చేసినాక సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది. Honorable Supreme Court of India in the case of Srimant Balasaheb Patil versus Honorable Speaker Karnataka Legislative Assembly and others has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the inquiry demonstrates that it is not voluntary or genuine. The inquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is demonstrated that a member is willing to resign out of his or her free will, the speaker or chairperson has no option but to accept the resignation. ఏంది ములాఖాతు రేవంత్ కి కవితకి? ఏంది ములాఖాతు? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యలో కొట్టిండు పార్టీలోకి వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యలో కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, నీకెందుకే సంబంధం? వాళ్ళు రాజీనామా చేసిరా, వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు. ఆ పంచాయతీ వేరు. ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు? నా ఒక్కదాని కోసం కాదు, నేను ఎంపీగా చేసిన, ఎమ్మెల్సీ చేసిన, 100 పనులు చేసిన, బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచం అంతా తిరిగిన, ఎక్కడికి పోయినా ఇవ్వాలటి కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతి ఇచ్చి గౌరవిస్తారు. నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని, అందరి కోసం రావాలి. ఇవ్వాలటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ. అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం, దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తుండటం భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో భారీ కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్ లో సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చిలువ ఓ ఇంటి ముందున్న కాలువలో కనిపించడంతో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షాకాలంలో పాములు, ఇతర విష కీటకాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.